దోపిడీకి పాల్పడేవారు. ఇప్పుడు ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లనే ఆయుధాలుగా చేసుకుని ప్రతిరోజు కోట్లు కొట్టేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. మెసేజ్ పెట్టి మనీ లాగేస్తున్నారు. ఒక్క తెలంగాణలోనే గంటకు 3 లక్షల రూపాయలు దోచేస్తున్నారు. నమ్మలేకపోతున్నారా? వాచ్ ది స్టోరీ. సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. ఆన్లైన్ నేరాలు ఏటికేడు రెట్టింపోతున్నాయి. మోసపోతున్న వారు కూడా సగానికి పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగులే, ఉన్నత విద్యను అభ్యసించిన వారే. పోలీసుల డేటా ప్రకారం తెలంగాణలో ప్రతి గంటకు సుమారుగా 3 లక్షల రూపాయలు, రోజుకు 67 లక్షల చొప్పున దోచుకుంటున్నారు. గతేడాది రాష్ట్రంలో సంప్రదాయ నేరాలలో దొంగలు దోచుకున్న మొత్తం 151 కోట్లు కాగా ఒక్క నెలలోనే సైబర్ నేరగాళ్లు ఆ మొత్తాన్ని కొట్టేశారు. అంటే మామూలు నేరాల కన్నా సైబర్ నేరాలలోనే ఏడాదికి 12 రెట్లు ఎక్కువ డబ్బును మోసం చేస్తున్నారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాలకు గురయ్యామని ఫిర్యాదుల నంబర్ 1930కు సగటున రోజుకు 1600 కాల్స్ వస్తున్నాయి. వీటిలో ఆర్థికపరమైన మోసాలకు సంబంధించినవి సగం ఉంటుండగా 20% ఆర్థికేతర, 30% ఇతరత్ర ఉంటున్నాయి. ఈ ఏడాది బాధితుల్లో సగం మందికి పైగా అంటే 27,256 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, కొద్దిమంది ఇతర ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారు. జనవరి 1 నుంచి ఆగస్టు 31 మధ్య నమోదైన సైబర్ కేసులు 80,273 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు వరకు కేటుగాళ్లు కొట్టేసిన మొత్తం 1300 కోట్లు కాగా 2023లో సైబర్ నేరాలలో పోయిన మొత్తం 707 కోట్ల రూపాయలు. ఇవన్నీ పోలీసులకు రిపోర్ట్ అయిన నేరాలు. అసలు పోలీసులకు రిపోర్టు చేయని కేసులు అంతకు రెట్టింపున్నాయి. మనిషిలోని దురాశ అనే వీక్నెస్ ను లక్ష్యంగా చేసుకునే సైబర్ నేరగాళ్లు దెబ్బ కొడుతున్నారు. జనం డబ్బు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడలతో ముందుకొస్తున్నారు. బ్యాంకుల తరహాలో డబ్బులను జమ చేసినట్లు డమ్మీ సందేశాలను పంపిస్తూ ఇప్పుడు బొడి కొట్టిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని, తమ బ్యాంకు ఖాతా లేదా ఫోన్ పనిచేయటం లేదని డబ్బు పంపాలంటూ నిండా ముంచుతున్నారు. నమ్మకం కుదరకపోతే ఇంకో మిత్రుడి ఖాతా నుంచి డబ్బు బదిలీ చేస్తున్నామంటూ అచ్చం బ్యాంకుల తరహాలోనే సందేశాలతో ఏమార్చుతున్నారు. తాజాగా సేలింగంపల్లికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఇటీవలే ఒకరు ఫోన్ చేసి కంపెనీలో సహోద్యోగినని, తన వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారని పరిచయం చేసుకున్నాడు. ఫోన్ సాంకేతిక సమస్యతో ఆసుపత్రి బిల్లు చెల్లించడం ఇబ్బంది అవుతోందని, కొంత డబ్బు కావాలని అడిగాడు. బదులుగా మిత్రుడు ఫోన్ పే, గూగుల్ పే నుంచి డబ్బు పంపిస్తాడని చెప్పి 3.5 లక్షలు బదిలీ చేయించాడు. డబ్బు ఖాతాలో జమైనట్లు సందేశాలు రావడంతో ప్రైవేటు ఉద్యోగి నిజమేనని ఆ 3.5 లక్షలు తిరిగి పంపాడు. మరుసటి రోజు బ్యాంకు ఖాతా తనిఖీ చేయగా ఆ డబ్బు జమ అవ్వలేదని తేలింది. ఆరా తీగా సందేశాలు నకిలీవని, అవతలి వ్యక్తి మోసం చేసినట్లు తెలిసి లబోదిబోమన్నాడు. డమ్మీ మెసేజ్లతో దోచేస్తున్నారు. కొందరు సహోద్యోగి, క్లాస్మేట్ గా పరిచయం చేసుకుని తొలుత నమ్మించేందుకు ఎంతో కొంత పంపించినట్లు అచ్చం బ్యాంకు తరహా సందేశం పంపిస్తారు. నిజంగా ఆ డబ్బు జమ కాదు. చాలా మంది నిజంగానే డబ్బు జమైందని నమ్ముతారు. వ్యక్తిగత డేటా అంగట్లో సరుకులా దొరకడమే సైబర్ నేరగాళ్లు చెలరేగిపోవడానికి ప్రధాన కారణం. వాటి ఆధారంగా నేరగాళ్లు సులువుగా మోసగిస్తున్నారు. సాఫ్ట్వేర్, వైట్ కాలర్ జాబ్స్ చేసుకుని 6 అంకెల జీతాలు తీసుకునే వారిని టార్గెట్ చేస్తున్నారు. వారికి 7 అంకెల లాభాలను ఆశ చూపి దోచేస్తున్నారు. వారికేం కావాలో అది చూపించి తమ గాలానికి చిక్కేలా చేసుకుంటున్నారు. యువ ప్రొఫెషనల్స్ కు న్యూడ్ కాల్స్ చేస్తూ తరువాత పరువు అనే ఆయుధాన్ని చూపి దోపిడీ చేస్తున్నారు. సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులమంటూ ఉద్యోగులను, వ్యాపారులను బురిడి కొట్టించే వారి సంఖ్య ఈ మధ్య కాలంలో పెరిగింది. ముంబైలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి మొబైల్ కు ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో వినియోగదారుడు వెంటనే 0 నొక్కాలని, లేకపోతే మొబైల్ బ్లాక్ అవుతుందని ఉంది. సర్లే అని ఆయన 0 నొక్కారు. వెంటనే కాల్ కనెక్ట్ అయి 9 లక్షలు తన అకౌంట్ నుంచి మాయమయ్యాయి.
అందుకే అనుమానాస్పదమైన మెసేజ్లు, కాల్స్ వచ్చినప్పుడు స్పందించకపోవడం బెటర్. మెసేజ్లను ఓపెన్ చేయకుండా వదిలేయాలి. అవతలి వారు తాము అధికారులమని చెప్పినా క్రాస్ చెక్ చేసుకోవాలి. రాత్రికి రాత్రే లక్షాధికారి కావాలనుకుని అత్యాశకు పోతే అనర్థాలు తప్పవు.